శ్రీమాత్రే నమః. నేను ఇందాక వీడియోలో అమ్మవారి పూజ చేయడానికి ఉపవాసం ఉండాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందరూ ఉపవాసం చేయలేరు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయం 10 నుండి 11 లోపు ముద్దపప్పు అన్నం కానీ, కట్టె పొంగలి ఉంటుంది కదా, హాట్ పొంగలి కారంది, అది కానీ చేసుకొని తినేయాలి. తర్వాత మరి ఇంకా ఏమీ తినకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం వరకు ఖాళీ కడుపుతోటే ఉండాలి. సాయంత్రం 3 గంటల తర్వాత తలారా స్నానం చేయాలి. తల రుద్దుకోక్కర్లేదు, తలారా స్నానం చేస్తే చాలు. తర్వాత అప్పుడు మళ్ళీ మనం అమ్మవారి పూజకి రెడీ చేసుకోవాలి. ముందు అమ్మవారి ప్రసాదాల గురించి చెప్తాను. ప్రతి వారం కూడా వడపప్పు పానకం కంపల్సరీగా అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత తీపి పదార్థం బెల్లం పరమాన్నం కానీ, చక్కెర పొంగలి కానీ, ఇలాగా ఏదైనా సరే తీపి పదార్థాన్ని ప్రతి వారం కూడా అమ్మవారికి నివేదన చేయాలి. ఈ ప్రసాదాన్ని పూజానంతరం ముత్తైదువులు వస్తారు కదా, ఆ ముత్తైదువులకి ప్రసాదాన్ని కూడా తాంబూలంతో పాటు ఇచ్చి పంపించాలి. ఇంకొకటి, మనం ఎన్ని వారాలు మొక్కుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 వారాలు మొక్కుకున్నారనుకోండి, 4 ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి తాంబూలం, పసుపు, కుంకం, పువ్వులు, ఈ ప్రసాదం మనం వండుకున్న ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళని పంపాలి. ఈ విధంగా 3 వారాలు చేసిన తర్వాత 4వ వారం, అంటే 4 వారాలు మొక్కుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను 3 వారాలు మొక్కు తీర్చుకున్న తర్వాత 4వ వారం ఉద్యాపన కూడా చేసుకోవాలి. అయితే దేవుణ్ణి ఎలా అలంకారం చేసుకోవాలి, అమ్మవారిని ఎలా అలంకారం చేసుకోవాలి, ఈ వ్రతాన్ని సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత చేస్తాం. అయితే ఈశాన్య దిశలో తూర్పు ముఖంగా, తూర్పు ఈశాన్య దిశ అంటారు కదా, అంటే అమ్మవారిని పడమర వైపు చూస్తున్నట్టుగా, తూర్పు ముఖంగా మీరు కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఈశాన్య మూలలో పెట్టి శుభ్రంగా అలకాలి. ఆ ప్రదేశాన్ని ముందుగా తడిగుడ్డ పెట్టుకోవాలి. తడిగుడ్డ పెట్టుకొని పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక పీట వేసి, పీటకు కూడా పసుపు కుంకాలు పెట్టుకొని దాని మీద ఒక ఎర్రటి గుడ్డని పరచాలి. పీట మీద దాని మీద 4 చతురస్రంగా పరవాలన్నమాట. దాని మీద బియ్యం, ఒక గ్లాసుడు బియ్యం తీసుకొని ఆ పీట మీద వేసిన జాకెట్ ముక్క అంతా కలిసి అది కవర్ అయ్యేలాగా ఆ బియ్యం కూడా నెరపాలి. తర్వాత దాని మీద ఒక కలసకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి. దాని మీద ఒక కొబ్బరికాయ, కలసలో నీళ్లు వేయాలి ఫ్రెండ్స్. ఒక కొబ్బరికాయ 4 వైపులా 4 తమలపాకుల్ని పెట్టి కొబ్బరికాయని పెట్టాలి. దాని మీద ఒక ఎర్రటి జాకెట్ ముక్కని పెట్టాలి. నేను నెక్స్ట్ వీడియోలో మిగతాది చెప్తాను ఫ్రెండ్స్.